పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సింపుల్ గా నా స్టైల్లో వేడివేడి పులిహోర చూద్దాం. ముందుగా బాండి పెట్టి హీట్ అయ్యాక తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంటే పచ్చిశనగపప్పు, పల్లీలు, మినపప్పు తీసుకోవాలి. నాకైతే ఇవి లేకపోతే పులిహోర అంటేనే ఇష్టం ఉండదు. కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకుంటా. కారం కోసం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ముందుగా ఆవాలు వేసుకుని శనగపప్పు, పల్లీలు, మినపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతేకాకుండా మంచి టేస్ట్ రావడానికి కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పులిహోరకి కరివేపాకు చాలా టేస్ట్ ఇస్తుంది. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత టేస్ట్ కి సరిపడగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత అన్నం వేసుకుందాం. నైట్ మిగిలిన అన్నం అయినా పర్వాలేదు. నేనైతే వేడివేడి అన్నం వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని చక్కగా కలుపుకుని పోపు మొత్తం అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉంది కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మీడియం సైజు 2 నిమ్మకాయలు తీసుకుని కట్ చేసుకుని ఆ నిమ్మరసాన్ని అన్నంలో పిండి మొత్తం అన్నం అంతా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పులిహోర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.